హలో అండి అందరికీ వెల్కమ్ టు సిరి పరిచయం. మూలిగే నక్క మీద టెంకాయ పడినట్టుంది నా పరిస్థితి. ఏమమ్మా అంత కష్టం అంటారా? ఏమీ లేదండి. ఈ మధ్య నాకు వర్క్ లోడ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైందంటే నాన్ స్టాప్ గా 9 అవర్స్ కూర్చోవాల్సి వస్తుంది వితౌట్ సింగిల్ బ్రేక్ అనమాట. అందువల్ల నాకు బ్యాక్ పెయిన్ ప్లస్ లెగ్ స్వెల్లింగ్స్ అనేది ఎక్కువైపోయింది. మరి ఏంట్రా నాయనా అనుకుంటే కనీసం ఒక్కోసారి అయితే నిలబడలేకపోయేదాన్ని. ఇక నాకు ఇది కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఆ బ్యాక్ పెయిన్ నేను అస్సలు కనీసం నాకు నిద్ర కూడా పట్టట్లేదు ఆ పెయిన్కి. దీనికోసం ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నేను నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను డోనట్ పిల్లో అనేది ఒకటి తీసుకున్నాను. అది నాకు ఎంత హెల్ప్ అయిందంటే నేను 8 మంత్స్ వరకు వర్క్ చేయగలిగాను. దానివల్ల కేవలం నార్మల్‌గానే నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా హై రిస్క్‌లో ఉండింది. కానీ నేను 8 మంత్స్ వరకు వర్క్ చేశాను. దానికైతే నేను ఫుల్ క్రెడిట్ ఆ పిల్లోకే ఇస్తా, డోనట్ పిల్లో. అదైతే ఇంకా అనుకోకుండా మిస్ అయిపోయింది. ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీలో అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి తిరుగుతూ అది ఎట్లాగో మిస్ అయిపోయింది. ఇక లాభం లేదు అని చెప్పి ఇంకా ఆఫీస్ చైర్‌కి కూడా ఒక సపోర్టర్ తీసుకోవాలని చెప్పి వెక్ఫిట్ నుంచి ఒక పిల్లో అయితే ఆర్డర్ చేశాను. నాకైతే ఇది చాలా నచ్చిందనమాట. ఒక 2 డేస్ వాడాను. చాలా కంఫర్ట్ అనిపించింది. ఈ పిల్లోనైతే నేను సిట్టింగ్‌కి సపోర్ట్‌గా తీసుకున్నా. బ్యాక్ సపోర్ట్‌కి కూడా తీసుకోవాల్సింది, పొరపాటు చేశాను. ఈ నెక్స్ట్ టైం తీసుకోవాలి. కానీ ఇంట్లో ఉండే పిల్లోస్ అయితే నేను మేనేజ్ చేస్తున్నా. మేనేజబుల్ అయితుంది కూడా. వర్క్ చేస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్‌కి సిట్టింగ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అనిపిస్తే ఖచ్చితంగా డోనట్ పిల్లో అయితే ఖచ్చితంగా తీసుకోండి. చాలా ఎవరికైనా పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా అసలు ఎలాంటి ఆలోచన లేకుండా డోనట్ పిల్లో అయితే తీసుకోండి. ఆ డోనట్ పిల్లో అనేది ప్రెగ్నెంట్ లేడీస్‌కి మన స్టమక్ బరువంతా మన కాళ్ళ మీద పడకుండా అది కొంచెం మేనేజ్ చేస్తదనమాట. నేనైతే ఆ రిఫరెన్స్ పిక్ అయితే అటాచ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతదంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.